సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15. అందులో ఏ ఇంతకుముందు కూడా మనం ఏనే నేర్చుకున్నాం. ఫైండ్ dy by dx if y is equal to square root of cos x plus square root of cos x plus square root of cos x plus and so on infinity. అంటే cos x లోపల మళ్ళీ cos x రూట్ తో అదే సేమ్ టర్మ్ లోపల వస్తా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని మనం ఎలా చేస్తామంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ y రాసుకుంటాం, గివెన్ దట్ అనేసి y is equal to ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ cos x ప్లస్ అండర్ రూట్ cos x ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మీరు చెప్పచ్చు పైన 3 రూట్స్ ఉన్నాయి, ఎన్నైనా ఇప్పుడు ఒక్క దాని లోపల ఒకటి వస్తూనే ఉంటాయి, అట్లా హండ్రెడ్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లోపల ఉండే ఈ పార్ట్ ఏమవుతుంది, లోపల ఫస్ట్ రూట్ వదిలేస్తే లోపల ఉండే సెకండ్ రూట్ నుంచి ఏమవుతుంది, y అవుతుంది. ఎందుకంటే y అంటే ఇదే కదా, అర్థమవుతుందా? అదొకటి వదిలేస్తే ఇప్పుడు ఇన్ఫినిటీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఎంతో నీళ్ళు ఉంటుంది, ఒక చుక్క కాదు, ఒక మొత్తము మదనపల్లికి సరిపడేంత నీళ్ళంతా ఒక రోజు కోసం తీసుకున్నా మనకేం ఇబ్బంది ఉండదు, దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. అలాగా ఇన్ఫినిటీ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి నేను ఒకటి వద్దనుకుంటాను, నా లోపల ఉండేదంతా మళ్ళీ y అవుతుంది కదా. సో కాబట్టి ఈ y అట్లాగే ఉంటుంది, కానీ ఇక్కడ లోపల ఏమవుతుందంటే cos x ప్లస్ y అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, ఎందుకు సార్ అంటే రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో అప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే cos x ప్లస్ y అవుతుంది, అవునా? ప్లస్ y లోపలికి తెచ్చుకుంటే y స్క్వేర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు cos x అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది dy by dx కాబట్టి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అని రాసుకోవచ్చు. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy by dx తీసుకోవాలి, సరేనా? విత్ రెస్పెక్ట్ టు x. x అంటే వేరియబుల్ అది, dy by dx తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు y అంటే dy by dy తీసుకోవాలి. కానీ 90% ఆఫ్ ద కేసెస్ లో మనం విత్ రెస్పెక్ట్ టు x తీసుకుంటాం, సరేనా? సో విత్ రెస్పెక్ట్ టు x తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తాను, dy by dx ఆఫ్ y స్క్వేర్, సరేనా? dy by dx ఆఫ్ y, సరేనా? ఆ తర్వాత dy by dx ఆఫ్ cos x. కానీ ఇది డైరెక్ట్ ఫార్ములా, dy by dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x అనే ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఇక్కడ రాసుకోండి సైడ్ లో. dy by dx ఆఫ్ cos x ఎంత అంటే మైనస్ sin x, dy by dx ఆఫ్ sin x ఎంత అంటే cos x. కానీ dy by dx ఆఫ్ x అంటే ఎంత, 1. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, dy by dx ఆఫ్ x అంటే ఎంత, 1. అలాగే ఇక్కడ dy by dx ఆఫ్ x ఉంటే 1 రాసుకుంటేవాడిని, కానీ dy by dx ఆఫ్ y అంటే ఎంత అంటే dy by dx. dy by dx ఆఫ్ y ఎంత అంటే dy by dx. కానీ ఇలాంటి ఫార్ములా లేదు కాబట్టి లోపల x స్క్వేర్ ఉంటే ఏం ఫార్ములా అంటే dy by dx ఆఫ్ x స్క్వేర్ అంటే చూసుకోండి బాగా 2x, పైన 2 కిందికి వస్తుంది. ఒకవేళ x క్యూబ్ ఉంది అప్పుడు ఏమి అంటే 3x స్క్వేర్, పైన ఉన్న నంబర్ కింద రాసి పైన ఒకటి తగ్గించాలి. x పవర్ 4 కి డిఫరెన్షియేట్ చేస్తే 4x క్యూబ్, x పవర్ 5 యొక్క డెరివేటివ్ ఎంత అంటే 5x పవర్ 4. కాబట్టి y స్క్వేర్ ని x స్క్వేర్ అనుకొని ఇక్కడ ఏం రాస్తానంటే 2y రాస్తాను, మళ్ళీ y ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి dy by dx, సరేనా? అది ఇక్కడ ఎందుకు సార్ రాలేదంటే ఇక్కడ x ఉంది లోపల x ఉంది కాబట్టి రాదు, కానీ లోపల y ఉంటే ఫస్ట్ దాన్ని x అనుకొని మనం ఏం రాస్తామంటే 2y అని రాసి మళ్ళా y ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే dy by dx. కానీ ఇక్కడ ఏమీ లేదు, డైరెక్ట్ గా dy by dx వచ్చేస్తుంది, అవునా? which is equal to dy by dx of cos x అంటే మైనస్ sin x, అవునా? కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే dy by dx ఈ రెండిట్లో కామన్ చేయాలి, అప్పుడు మిగిలేది ఎంత అంటే 2y మైనస్ 1 ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x. మనకు కావాల్సింది dy by dx కాబట్టి dy by dx ఎంత అంటే మైనస్ sin x డివైడెడ్ బై 2y మైనస్ 1. ఇలాగైనా ఉండొచ్చు, కింద మైనస్ కామన్ చేసి క్యాన్సిల్ చేసేస్తే sin x డివైడెడ్ బై 1 మైనస్ 2y. మైనస్ 1 ఏమవుతుంది ప్లస్ 1 ప్లస్ 2y ఏమవుతుంది మైనస్ 2. పైన మైనస్ కింద మైనస్ క్యాన్సిల్. కొంతమంది dy by dx ని y డాష్ అని రాస్తారు, y డాష్ అంటే dy by dx, సరేనా? తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటే ఫైండ్, అది చేస్తాను. ఫైండ్ dy by dx if y is equal to square root of sin x plus square root of sin x plus square root of sin x plus and so on up to infinity. ఏదున్నా చేసుకోవచ్చు. చూడండి సెకండ్ క్వశ్చన్,
find dy by dx, find dy by dx if y is equal to square root of sin x plus square root of sin x plus and so on up to infinity. సరేనా? ఇంకా లోపల ఎన్ని రూట్స్ రాసుకున్నా మనకి కొంతమంది 4-5 రాస్తారు, ఎన్ని రాసినా అది కంటిన్యూ కదా వస్తూ ఉంటుంది, దాంట్లో ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే గివెన్ దట్ y is equal to square root of sin x plus root sin x plus and so on up to infinity గా రాసుకోవాలి. మనకు తెలుసు సెకండ్ రూట్ నుంచి ఇదంతా y అయిపోతుంది కాబట్టి y is equal to square root of sin x plus y గా రాసుకోవచ్చు. అవునా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y square is equal to sin x plus y వస్తుంది, ప్లస్ y ఈ పక్క తెచ్చుకోవచ్చు, అప్పుడు y square minus y వస్తుంది is equal to sin x. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అంటే d by dx తీసుకోవాలా బోత్ సైడ్స్. ఇక్కడ d by dx తీసుకుంటా, d by dx ఆఫ్ y square రాసుకుంటా, ఇక్కడ d by dx ఆఫ్ y రాసుకుంటా, ఇక్కడ d by dx ఆఫ్ sin x. d by dx ఆఫ్ sin x అనేది డైరెక్ట్ ఫార్ములా cos x. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, d by dx ఆఫ్ sin x ఎంత అంటే cos x. అదే cos x డెరివేటివ్ మైనస్ sin x. d by dx ఆఫ్ x ఎంత అంటే గుర్తుపెట్టుకోండి 1. d by dx ఆఫ్ x స్క్వేర్ ఎంత అంటే 2x. అవునా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఫార్ములాస్ ఇక్కడ x స్క్వేర్ ఉంటే నేను ఏం రాసింది 2x, కానీ y స్క్వేర్ ఉంది కాబట్టి 2y రాసి మళ్ళీ y ని డిఫరెన్షియేట్ చేస్తే dy by dx, ఇక్కడ మైనస్ అట్లా ఉంటుంది. d by dx ఆఫ్ y అంటే dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ sin x అంటే cos x. సో ఇక్కడ మనం dy by dx కామన్ చేస్తే 2y minus 1 into dy by dx is equal to ఎంత అంటే cos x వస్తుంది. సో dy by dx ఎంత అంటే dy by dx is equal to cos x divided by 2y minus 1. ఇక్కడ కామన్ చేయడాలు ఏమీ ఉండదు, అక్కడంటే మైనస్ ఉంది కాబట్టి కామన్ చేసి క్యాన్సిల్ చేసినా ఇక్కడ ఏం అవసరం లేదు, ఫినిష్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ y is equal to square root of x plus square root of x plus and so on square root of x plus infinity, then find y dash. Find y dash. y dash అంటే ఏంటి అంటే dy by dx. క్వశ్చన్ నీకు కన్ఫ్యూజ్ చేయాలంటే వాళ్ళు y dash అని అడుగుతారు, పిల్లలు dy by dx ఉంటేనే చేస్తామంటారు. y dash dy by dx both are same. సో ఫస్ట్ గివెన్ దట్ అనేసి ఇదంతా రాసుకోవాలి. y is equal to under root x plus under root x plus under root x plus and so on infinity. ఎన్ని రూట్లు రాసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. సో y is equal to square root of x plus y గా రాసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y square is equal to x plus y. ప్లస్ y ఈ పక్క వస్తే మైనస్ y అవుతుంది, y square minus y is equal to x. Differentiating on both sides with respect to x, d by dx of y square minus dy by dx is equal to d by dx of x అంటే 1 వచ్చేస్తుంది, డైరెక్ట్ గా రాసేసినాం. అవునా? తర్వాత d by dx of y square అంటే 2y into dy by dx వస్తుంది, మైనస్ dy by dx is equal to 1. అవును, dy by dx కామన్ చేసేస్తాను. సో 2y minus 1 into dy by dx is equal to 1. So finally dy by dx value is 1 by 2y minus 1. అవునా? సో this is the final answer. ఓకే, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము ఏ క్వశ్చన్ అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఉంది, ఇది చాలా మంది అడిగితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇఫ్ y is equal to square root of tan x plus root tan x plus and so on infinity plus and so on infinity, ఎన్ని రూట్స్ అయినా రాసుకోవచ్చు. then find dy by dx or y dash, dy by dx or y dash. సో ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకోవాలి. గివెన్ దట్ ఏం రాసుకోవచ్చు, y is equal to square root of tan x plus square root of tan x plus and so on infinity. ఎగ్జామ్ లో ఇది స్కేల్ తో డ్రా చేస్తే బాగుంటాయి. ఈ రూట్స్ పెన్సిల్ తో ఇట్లా కొంచెం లైట్ గా, మరీ డార్క్ గా కాదు, కొంచెం నీట్ గా కనిపిస్తుంది. సో y is equal to ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ tan x plus y గా రాసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే వీల్ గెట్ y square is equal to tan x plus y వస్తుంది, ప్లస్ y లోపలికి వస్తే మైనస్ y అవుతుంది, ఆ విషయం మనకు తెలుసు. is equal to tan x. Differentiating on both sides with respect to x, 2y y dash dy by dx is nothing but y dash. dy by dx of y అంటే ఏంటి, y dash. అర్థమవుతుందా? dy by dx of tan x అంటే secant square x ఫార్ములా ఉంది.
కావాలంటే ఇక్కడ రాస్తాను, గుర్తుపెట్టుకోండి. d/dx ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x. మన ఫార్ములాస్ లిస్ట్ లో ఉన్నాయి ఫార్ములాస్ అన్ని. ఈ రెండిట్లో y డాష్ అంటే d/dx కామన్ చేయొచ్చు. మిగిలేదు ఎంత అంటే 2y - 1 into y dash is equal to secant square x. Finally we need y dash, that is secant square x divided by 2y - 1. అవునా? సో ఫార్ములాస్ వస్తే మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో రేపు వేరే